రామనవమి. లోకకంటకుడై లంకాద్వీపాన్ని పాలించే రావణుడు ఒకనాడు తన పట్టమహిషి అయిన మండోదరితో బయలుదేరి పులస్త్యుణ్ణి చూడటానికి వెళ్ళాడు. కొడుకు కోడలు వచ్చే వేళకి పులస్త్యుల వారు పురాణం చదువుకుంటున్నారు. అది చూసి రావణుడు ఏమిటండి ఈ గాథ అని ఆయనను అడిగాడు. ఇది రామాయణం. దీనిని వాల్మీకి అనే మహర్షి రచించాడు. చిత్రం ఏమిటంటే ఇందులో చెప్పబడిన కథ అంతా ఇది వరలో జరిగినది కాక ఇక ముందు జరగబోతున్నది అన్నారు పులస్త్యుల వారు. ఆ జరగబోయే వింత కథ ఏమిటో కాస్త మాకు సెలవిస్తారా అని ఆయనను కోరాడు రావణుడు. శ్రీ మహావిష్ణువు భూలోకంలో దశరథుడు అనే రాజుకు కొడుకై పుట్టి యుద్ధంలో రావణుడు అనే వాణ్ణి సంహరిస్తాడట అన్నారు పులస్త్యుల వారు. ఏదాలాపంగా వింటూ ఉన్న మండోదరి ఉలిక్కిపడి ఎంతో ఆదుర్దాగా, రావణుడంటున్నారు, ఆ రావణుడు మీరు కాదు కదా కొంపతీసి అన్నది భర్తతో. అందుకు పులస్త్యుల వారు, లోకంలో ఇద్దరు రావణులు లేరు సుమా, రావణుడంటే మనవాడేను అన్నారు. ఆ మాట వినడంతోనే మండోదరీదేవి తన భర్తకు రాబోయే ఆపదను తలుచుకొని దుఃఖించడం మొదలుపెట్టింది. రావణుడు నవ్వుతూ, దశరథుడంటే ఎవరో మనుషుడే ఉంటాడు. మనుష్యులను జంతికలకు మళ్ళే కరకరా నమిలిమింగే రాక్షస కులానికంతటికీ రాజును నేను. నన్ను ఆ దశరథుడు కుమారుడు చంపడమేమిటి? ఈ పుక్కిట పురాణం నమ్మకు అని అన్నాడు. ఈ మాటకు పులస్త్యుల వారు, అలాగా తోసిపారేయకు, ఇది పుక్కిట పురాణం ఎంతమాత్రం కాదు అన్నాడు. అటైతే ఒక పని చేస్తానన్నాడు రావణుడు. ఏమిటి అంది మండోదరి. ఆ దశరథుడనేవాడు ఈ పాటికి ఎక్కడో పుట్టే ఉంటాడు. వాణ్ణి పట్టుకు చంపివేస్తే ఇంక వాడికి కొడుకు పుట్టడం, ఆ కొడుకు నన్ను చంపడం అనేది ఉండదు కదా అన్నాడు రావణుడు. అలా అని వెంటనే తండ్రి వద్ద సెలవు తీసుకొని అతడు భార్యతో లంకకు తిరిగి వెళ్ళి చారులను రప్పించి దశరథుడు అనేవాడెవడో, వాడికి పెళ్ళి అయినట్లయితే ఆ భార్య ఎవరో వెంటనే తెలుసుకురండి అని చెప్పి పంపాడు. కొంతకాలం అయ్యేసరికి ఆ చారులు తిరిగి వచ్చి, ప్రభు, హేమ పట్టణాన్ని హరసేనుడనే రాజు పరిపాలిస్తున్నాడు. అతడు కోసల దేశపు రాజును, కేకయ దేశపు రాజును ఓడించాడు. కోసల దేశపు రాజునకు కౌసల్య అని, కేకయ దేశపు రాజునకు కైకేయి అని కుమార్తెలు ఉన్నారు. హరసేనుడు ఆ బాలికలను హేమపట్టణానికి తెచ్చి భార్యకిచ్చి, ఈ పిల్లలను మన అమ్మాయి సుమిత్రతో పాటు పెంచు, ఈ ముగ్గురికి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేద్దామన్నాడు అని చెప్పారు. అప్పుడు రావణుడు, నేను దశరథుడి సంగతి కనుక్కురండ్రా అని పంపిస్తే మీరు హేమపట్టణం సొద చెప్పుకొస్తున్నారేమిటి అని విసుక్కున్నాడు. అందుకు చారులు, ప్రభు, చిత్తగించండి, ఆ బాలికలు ముగ్గురిలోనూ పెద్దదైన కౌసల్యకు మొట్టమొదట పెళ్లి కుమారుని వెతికి తెచ్చారు. అతడే దశరథుడు అన్నారు. అయితే ఎప్పుడు పెళ్ళి అన్నాడు రావణుడు. అందుకు వాళ్ళు, జైమిని అనే మహర్షి వచ్చి ఈ మధ్యనే ముహూర్తం పెట్టి వెళ్ళాడని అనుకుంటున్నారు ప్రభు. అదీ కాక మరొక చిత్రం కూడా విన్నాము అన్నారు. ఏమిటది అన్నాడు రావణుడు. సుమిత్రకు కైకేయికి కూడా సంబంధాలు చూడబోతూ ఉంటే ఆ పిల్లలిద్దరూ మేం ముగ్గురం కలిసిమెలిసి పెరిగాము, మమ్మల్ని కూడా ఆ దశరథుడికి ఇచ్చి పెళ్లి చేస్తే ముగ్గురం ఒకచోటనే ఉంటామన్నారట. అందువల్ల సుమిత్రను కైకేయిని కూడా ఆ దశరథుడికి ఇచ్చి పెళ్లి చేస్తారట అని చెప్పారు. ఈ పెళ్లి కాకుండా చూడాలి అంటూ రావణుడు కొలువు చాలించి లేచి వెంటనే హేమాపురాధీసుడైన హరసేనుని పైకి దండెత్తి వెళ్ళాడు. ఆ రాజును యుద్ధంలో ఓడించి పారద్రోలి రావణుడు విజయగర్వంతో అంతఃపురం ప్రవేశించి ఆ రాజకుమార్తెలను ముగ్గురిని తెచ్చి రథం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా ఆ దశరథుడి పని పట్టాలనే ఉద్దేశంతో రథాన్ని దశరథుని పట్టణమైన అయోధ్య నగరం వైపు పోనిచ్చాడు. దారిలో గంగా నది అడ్డు వచ్చింది. నది ఒడ్డున ఒక సుందరమైన ఓడ కనబడింది. ఎవరిది ఈ ఓడ అని అడిగేసరికి ఆ ఓడవాళ్ళు హరసేన మహారాజులం గారిది. వారికి కాబోయే అల్లుడైన దశరథుడు పెళ్లికి తరలి వచ్చినప్పుడు దాటించడం కోసం ఈ ఓడను మా రాజావారు పంపించారండి అన్నారు. ఈ మాట వినేసరికి రావణునికి ఒక ఆలోచన తోచింది. ఈ మానవుణ్ణి చంపడం కోసం నేను పనిగట్టుకుని అయోధ్య దాకా వెళ్ళడం అనవసరం. ఆ బక్కవాని ప్రాణాలు తీయటానికి నా సేవకులే చాలు అని అనుకుని రావణుడు మాయావులైన కొందరు రాక్షసులను రప్పించి వాళ్లతో, మీరు ఈ ఓడవాళ్ళనందరినీ చంపి భక్షించండి, నావికుల రూపాలు ధరించి
హరసేనుని నావికులకు మళ్ళీ నటిస్తూ దశరథుణ్ణి ఓడపైకి రమ్మని పిలవండి. వానితో ఓడ సరిగా నది మధ్యకు రావడంతోనే దాన్ని నీటిలోనికి ముంచివేయండి అని ఆజ్ఞాపించాడు. రావణుడు రాజకుమార్తెలతో లంకాపట్టణం చేరుకోవడంతోనే మండోదరి వాళ్లను చూసి ఎవరి పిల్లలు అని అడిగింది. రావణుడు సంగతంతా చెప్పి దశరథుడికి జలగండం ఏర్పాటు చేసి వచ్చాను. వాడికి నేడో రేపో గంగానది మధ్యంలో పెద్ద పెళ్ళైపోతుంది. అదే ముహూర్తానికి ఈ చక్కని చుక్కలను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు. మండోదరి నెత్తి నోరు బాదుకుంటూ, నీకు నీ కులానికి మారకులైన కుమారులను కనబోయే ఈ రాజకుమార్తెలు నా పెళ్లి చేసుకుంటానంటున్నావు, కొరువితో తలగొక్కోవడమా అన్నది. కొంచెం ఆలోచించుకున్న మీదట రావణుడు పెళ్లి ప్రయత్నం మానివేశాడు. తరువాత ఒక పెద్ద మానుపెట్టె ఒకటి తెప్పించి దానిలో ఆ 3 రాజకుమార్తెలను పెట్టి మూసివేయమన్నాడు. అయితే ఆ పెట్టెను దాచడం ఎలాగాని సమస్య రాగా రావణునికి వికర్ణుడనే మాయా రాక్షసుడు జ్ఞాపకం వచ్చాడు. వికర్ణుడంటే వేదాలను ఎత్తుకుపోయి బ్రహ్మదేవుణ్ణి ఏడిపించిన సోమకాసురుడి కొడుకు అన్నమాట. ఈ సోమకాసురుణ్ణి చంపటానికే శ్రీ మహావిష్ణువు అంతకుముందు మత్స్యావతారం ఎత్తవలసి వచ్చింది కూడా. వికర్ణుడు రావడంతోనే రావణుడు ఆ పెట్టెను చూపించి, దీనిని తీసుకుపోయి భద్రంగా దాచు, నేను అడిగినప్పుడు మళ్ళీ తెచ్చి ఇద్దువుగాని అని అన్నాడు. వికర్ణుడు చిత్తం ప్రభు అంటూ ఆ పెట్టెను పుచ్చుకొని రావణుడు చూస్తుండగానే దానిని తన కడుపులో దాచేసి, ఇంక దీని సంగతి ఎవరికీ తెలియదుగా అంటూ ఒక మారు వెకిలిగా నవ్వి తన నివాస స్థానమైన సముద్రానికి వెళ్ళిపోయాడు. అంతలో అక్కడ దశరథుడు పెండ్లి కొడుకై తరలి రావడం, గంగ ఒడ్డున ఓడను ఎక్కడం, రావణుని ఆజ్ఞానుసారం ఆ మాయ రాక్షసుల నట్టేట ఓడను ముంచి వేయడం జరిగింది. కానీ ఆయుర్దాయం ఉన్నవాళ్ళు నట్టేట మునిగిన చావరు. దశరథుడు ప్రవాహ వేగంతో సముద్రంలోనికి కొట్టుకుని పోయి కెరటపు దెబ్బలకు మునుగుతూ తేలుతూ ఒకచోట విఘ్నేశ్వరునికి కంటబడ్డాడు. ఏదో పని మీద అప్పుడు విఘ్నేశ్వరుడు సముద్రంలో ఉన్న వర్ణలోకానికి వెళ్ళి కైలాసానికి తిరిగి వస్తున్నాడు. కొన ఊపిరితో ఉన్న దశరథుణ్ణి గట్టుకు చేర్చి వాని పొట్టను నొక్కి తాగిన నీరంతా బయటికి పోయేటట్టు చేశాడు. దానితో దశరథుడు బతికి బయటపడి పెండ్లికని వెడుతూ ఉంటే తనకు మృత్యువు ఎదురైన సంగతి చెప్పాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు మీనమేషాలు లెక్క చూసి, జైమిని పెట్టిన ముహూర్తం ఇంకొక అరగడియలో ఆసన్నమవుతుంది. ఆ ముహూర్తానికి తప్పక నీకు వివాహం అయ్యే తీరుతుంది అన్నాడు. ఆయన అలా అంటూ ఉండగానే అక్కడికొక పెట్టె కొట్టుకు వచ్చింది. ఆ పెట్టెను తెరిచి చూసేసరికి దశరథుని పెండ్లి కుమారులైన ఆ 3 రాజకుమార్తెలు కనబడ్డారు. చూసావా నా జ్యోతిషం ఎలా నిజమైందో మరి అంటూ విఘ్నేశ్వరుడు ఆ ముహూర్తానికే దశరథునకు ఆ రాజకుమార్తెలకు మంత్రయుక్తంగా వివాహం జరిపించాడు. తరువాత వాయుదేవుని సహాయంతో వారిని అయోధ్యకు చేర్చి తన కైలాసం చేరుకున్నాడు. సముద్ర మధ్యంలో జరిగిన ఆ వివాహాన్ని 2 తిమింగిలాలు చూసినాయి. మగ తిమింగిలం ఆడతిమింగిలంతో రావణాసురుడు ఎంత ప్రయత్నించినా ఈ పెళ్లి ఆపలేకపోయాడు చూసావా, బ్రహ్మరాతకు తిరుగులేదు అంది. అయితే ఈ మానుపెట్టె ఎక్కడిది అన్నది ఆడతిమింగిలం. అది వికర్ణుని పొట్టలో నుంచి వచ్చింది. రావణుని ముందు మెప్పుదల కోసం వాడు దానిని తన కడుపులోనే దాచేశాడు. ఇందుకే దారుణమైన సోలపోటు బయలుదేరి పెట్టె బయట పడితే గాని నిలవలేకపోయాడు. తర్వాత వాడికి కునుకు పట్టింది. వాడు ఇంకా నిద్రపోతూనే ఉండగానే ఈ పెట్టి ఇలా కొట్టుకొచ్చింది అన్నది మగతిమింగిలం. అయ్యో పాపం, రావణునికి ఈ సంగతి తెలిస్తే వికర్ణుని చంపేస్తాడు కదా అంది మళ్ళీ ఆడతిమింగిలం. వికర్ణుడు చస్తే సముద్రానికి పీడ వదులుతుంది. ఆ దుర్మార్గుని కోసం మనం జాలిపడనక్కర్లేదు. కానీ రావణునికి సంగతి తెలవనే తెలియదు. దశరథుడు చనిపోయాడని, రాకుమార్తెలు ఇంకా వికర్ణుని కడుపులోనే ఉన్నారని అనుకుని కొంతకాలానికి రాక్షసేశ్వరుడు ఈ ఊసే పూర్తిగా మర్చిపోతాడు. ఈ రాకుమార్తెలలో జ్యేష్ఠురాలైన కౌసల్య గర్భాన శ్రీ మహావిష్ణువు శ్రీరాముడై అవతరించి లోకకంటకుడైన రావణుణ్ణి వధించబోతాడు అని చెప్పింది మాగతిమింగళం. ఆ ప్రకారమే శ్రీరామచంద్రుడు చైత్రశుద్ధ నవమి నాడు భూలోకమందు అవతరించడం, రావణాసురుని వధించడము కథలో వ్రాసిన ప్రకారం జరిగింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.